నమస్తే వీధులను స్వాగతం లక్ష్య సమాజం సీనియర్ కాంగ్రెస్ లీడర్ హనుమంత్ గారు ఇప్పుడే యాప్ మున్నూరు కాపు యాప్ ఓపెన్ చేశారు. వాటి గురించి మరికొన్ని విషయాలు చెప్తున్నారు. సార్ చెప్పండి సార్, యాప్ ముఖ్య ఉద్దేశం. చూడండి, మున్నూరు కాపు యాప్ ఏమిటంటే ఉద్దేశం ఏమిటంటే మున్నూరు కాపులో ఒక జాగృతి వచ్చింది. మనం ఎంత జనాభా ఉన్నాం, మన పాపులేషన్ ఎంత, పాపులేషన్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ బాగా 2 పూటలు అన్నం తింటున్నారా, లేకుంటే పస్తు ఉంటున్నారా, వాళ్ళ ఆరోగ్యం బాగున్నదా, వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారా, లేకుంటే ఫైనాన్షియల్ క్రైసిస్లు ఉన్నారా అనేది ఒక యాప్. దీని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియడం జరుగుతుంది. ఎవడైతే పేదోడు ఉన్నాడో ఉన్నవాడు తప్పనిసరిగా వానికి సాయం చేయాలి. ఇది కేవలం మున్నూరు కాపులే కాదు, నా ఉద్దేశంలో అన్ని కులాలలో ఇలాంటి యాప్ పెడితే మన స్ట్రెంత్ కూడా తెలుస్తుంది. మనం 54% ఉన్నాం అంటున్నాం, కానీ కులాల వారిగా ఎవరికి ఎంత స్ట్రెంత్ ఉందో తెలియాలి కదా. ఇవాళ ఎవరు రాజ్యం వెళ్తున్నారు? 1% ఉన్నోడు రాజ్యం వెళ్తున్నాడు, 5-6% ఉన్నోళ్ళు రాజ్యం వెళ్తున్నారు. మనం ఇంత జనాభా ఉండి మనకు రాజకీయంగా చైతన్యం రావాలి. మనం కూడా ప్రభుత్వం చేసే విధానాలలో పాలు పంచుకోవాలి. మన స్ట్రెంత్ ఉండగా మనకు అధికారం ఎందుకు ఇయ్యరు అనేది ఉద్దేశం ఇది. ఈ యాప్ ద్వారా ప్రజలకు, కుల సంఘాలకు కూడా జాగృతి వస్తుంది. కేవలం మున్నూరు కాపే కాదండి, యాదవులు కానీ, ముదిరాజులు కానీ, కుర్మోళ్ళు కానీ, ఎవరెవరికి స్ట్రెంత్ ఈవెన అట్టడుగున్నటువంటి 500-1000 జనాభా ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ కులంలో ఎవడు ఉన్నాడు, ఎవడు లేడు, వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది తెలిస్తే ఈ యాప్లో తెలుసుకొని ఉన్నవాడు తీసుకుపోయి వానికి సాయం చేసి ఉంటారు. చాలామంది బీద పరిస్థితిలో ఉన్నారు, ఇల్లు గడుస్తలేదు, బీమారు ఉన్నాడు, ఎవడు వైద్యం ఇచ్చేటోడు లేడు. అలాంటి వారికి ఇది ఉపయోగపడుతుంది అనేది యాప్. ఇది మంచి కార్యక్రమం, దీన్ని నేను హర్షిస్తున్నా. కేవలం మున్నూరు కాపే కాకుండా మిగతా కులాలు కూడా ఇలాంటి యాప్ తీయాలనేదే నా ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.